తీవ్రమైన ఎండలతో ఉమ్మడి విజయనగరం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో ప్రజలు రోడ్డుపైకి రావడానికి జంకుతున్నారు. మరీ అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. విజయనగరంలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అనుడు తన ప్రతాపం చూపుతుండటంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలైతే తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రజలైతే ఎండకు ఇబ్బంది అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా అధికంగా నమోదు కావడంతో బయటకు వచ్చేందుకైతే ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉన్నాయంటే దాదాపు రానున్న రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఎండలు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా బయటకు రావడానికైతే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఎత్తు బ్రిడ్జిలో ఉన్నాము. దాదాపు ఇప్పుడు 11 కావస్తుంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట ఈ ప్రాంతంలో ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా బయటకు రావడానికైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు చంటి పిల్లలు, వృద్ధులు పూర్తి స్థాయిలో అయితే మాత్రము బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఎవరు కూడా ప్రయాణాలు చేసేందుకు దాదాపుగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అడిగి ఇప్పుడే ఎండలు మార్చి మొదటి వారంలో ఎలా ఉంటే రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుందండి? మీరు బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. టోపీ ధరించడం, అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకొని రావడం, కాళ్ళకు కూడా షూ కంప్లీట్గా వేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయంటారా? ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయని వాతావరణ కేంద్రం వాళ్ళు ముందుగా తెలియజేశారండి. దీని మీద మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. మొత్తానికైతే మాత్రం ఎవరు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఎండలో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వచ్చినా సరే చాలా వరకు ప్రికాషన్లు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. మార్చి మొదటి వారంలోనే ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎండలు ముదిరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండల తీవ్రత అయితే అధికంగా ఉందని చెప్పేసి స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా నుంచి.